ఇండియా న్యూస్ కి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో సినీ హీరో విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. రాజకీయ మేధావులకు ఎగ్జిట్ పోల్స్ కు అందని విధంగా తమిళ ప్రజలు తీర్పునిచ్చారు. విజయ్ పార్టీ విజయకేతనం వెనుక యువత పాత్ర ప్రధానమనే విధంగా కనబడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా విజయ్ పాలన ఎలా ఉండనుంది, సంక్షేమ పథకాల అమలులో ఎలా ముందుకు వెళ్తారు, యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ కల్పనలో ఎలా ముందుకు వెళ్తారు. సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పు సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చిన నేపథ్యం, టీవీకే పార్టీ విజయ్కి అఖండ విజయాన్ని చేకూర్చిన నేపథ్యం, ఈ అఖండ విజయానికి ప్రధాన కారకులు యువతీ యువకులే అనే విధంగా వినపడుతున్న నేపథ్యం. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు. యువతలో మార్పు వచ్చింది అంటే ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కటి కూలిపోయే అవకాశం కనిపిస్తుంది అనే విధంగా యువత ఇవాళ వారు కనపరిచినటువంటి దృఢ సంకల్పమే ఇవాళ తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలుపు అనేది ఇవాళ మాట్లాడుతున్న విషయం, కనపడుతున్న విషయం కూడా. ఇదే విషయానికి వచ్చే వరకు సుదీర్ఘ రాజకీయ నాయకుడు స్టాలిన్ 13 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఓటమి ఎరగని నాయకుడిగా స్టాలిన్కి పేరున్న నేపథ్యం. సుదీర్ఘమైన రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి స్టాలిన్ ఇవాళ ఒక సామాన్యమైన వ్యక్తి చేతిలో ఓడిపోవడం అనేది ప్రధాన కారణంగా కనపడుతున్న నేపథ్యం. ఒక తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, డిఎంకే పార్టీకి అధినేత అయినటువంటి వ్యక్తి ఇవాళ సామాన్య వ్యక్తి చేతిలో ఓడిపోవడం అనేది ఇవాళ సంచలనాత్మకమైన విషయంగా కనపడుతున్న నేపథ్యం. ప్రజలు ఆ విధంగా తీర్పునివ్వడానికి ఏమిటి కారణం అనేది ఇవాళ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తమిళనాడు ప్రజలు ఓడించిన పరిస్థితి ఏంటి అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. తమిళనాడు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్టాలిన్ను తను నిలబడ్డ చోట ఓడించడం అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఇవాళ కనపడుతున్న నేపథ్యం. ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి, యువతలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి, హిందూ ఓటు స్టాలిన్కి పడకపోవడానికి కారణం ఏంటి, తను నమ్ముకున్న క్రిస్టియన్ ఓటు తనకే పడకపోవడానికి కారణం ఏంటి, తను నిలుచున్న చోట ఒక సామాన్యుడి చేతిలో ఓడిపోవడం ఏంటి అనేది ఇవాళ ప్రధాన చర్చనీయాంశంగా మారుతున్న విషయం. ఈ ఓటమిలో ప్రధానంగా యువత పాత్ర ఎక్కువగా ఉంది అనే విధంగా ఇవాళ చర్చ జరుగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో డిఎంకే పార్టీ ఓటమి అనేది ఇవాళ సంచలనాత్మకంగా మారింది. తమిళనాడు ప్రజలు సంచలనాత్మకమైన తీర్పుని ఇచ్చారు అనే విధంగా ఇవాళ కనపడుతున్న నేపథ్యం. డిఎంకే పార్టీ ఓటమికి విషయానికి వచ్చే వరకు డిఎంకే డిఎంకే 2 పార్టీలే అక్కడ అధికార పక్షంగాను ప్రతిపక్షంగాను కొనసాగుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అధికార పార్టీ డిఎంకే ఒంటెత్తు పోకడపోతుంది అనే విధంగా ప్రజలు భావించారా, కుటుంబ పాలన సాగుతుంది అనే విధంగా ప్రజలు భావించారా, సీనియర్ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనే విధంగా పార్టీ వర్గాలు భావించాయా, హిందుత్వాన్ని అవమానించడంలో ఈ ఘోర పరాభవం జరిగిందా, హిందుత్వం అనేది ఒక వైరస్ అనే విధంగా మాట్లాడిన తీరు సమాజంలోకి వెళ్ళిందా అనేది ఇవాళ కనపడుతున్న నేపథ్యం. అదేవిధంగా ఒక కుటుంబ పాలనగా సాగుతున్నటువంటి ఈ స్టాలిన్ పాలనను వ్యతిరేకించాలి, ఈ కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే విధంగా యువత భావించారా అనేది అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా మరి స్టాలిన్ ప్రభుత్వం సఫలీకృతం కాలేకపోయిందా అనేది ఒక ప్రశ్నగా వినపడుతున్న నేపథ్యం. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను అరికట్టడంలో కూడా స్టాలిన్ ప్రభుత్వం విఫలమైంది అనే విధంగా ఇవాళ అనేక విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. దీని మీదనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతూ ఉన్న నేపథ్యం. ఇన్ని కారణాల చేత, ఇన్ని లోపాల చేత ప్రభుత్వ వైఫల్యాలు, వారు వెళ్ళిన తీరు, వారు వెళ్ళిన ఒంటెత్తు పోకడ ఈ వైఫల్యాలకి, ఈ ఘోర పరాభవానికి
కారణమైందా అనే విధంగా ఇవాళ ప్రశ్నలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. విజయ్ విషయానికి వచ్చే వరకు కొత్తగా పార్టీ పెట్టి 28 నెలలు మాత్రమే. ఈ 28 నెలల కాలం కొత్త పార్టీకి సరిపోతుందా అనేది ఒక ప్రశ్నార్థకం. కొత్త పార్టీ పెట్టిన వారికి 234 సీట్లు కలిగినటువంటి తమిళనాడు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు పార్టీ విస్తరించే విధంగా వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతుంది, ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడితే అన్ని నియోజకవర్గాలకి వెళ్తుంది, అన్ని నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి వరకు పార్టీ వెళ్ళాలంటే ఎంత కష్టపడాల్సిన విషయం ఉంది అనేది ప్రధాన అంశం. విజయ్ విషయానికి వచ్చే వరకు తాత తండ్రుల దగ్గర నుంచి కానీ వారసత్వ రాజకీయం ఉన్న పరిస్థితి లేదు, ఆ విధంగా కనపడిన పరిస్థితి లేదు. 234 స్థానాలు కలిగిన ఆ తమిళనాడు రాష్ట్రానికి వచ్చే వరకు ఈ 234 స్థానాలలో కూడా యువత వారి ప్రయత్నం ఫలించింది. యువత ఎవరికి వారే విజయ్ని గెలిపించాలి, ఈ పరిపాలన, ఈ ప్రభుత్వం అనేది మారాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, విజయ్ని గెలిపించాలి అనే ఒక దృఢ సంకల్పమే కనపడింది అన్నట్లుగా కనపడిన నేపథ్యం. విజయ్ విషయానికి వచ్చే వరకు విజయ్ ఎక్కడా ధర్నాలు చేయలేదు, రాస్తారోకోలు చేయలేదు, నిరాహార దీక్షలు చేయలేదు, ఆమరణ నిరాహార దీక్షలు చేయలేదు, పాదయాత్రలు చేయలేదు. కానీ ఈ అఖండ విజయం ఏంటి? ఈ అఖండ విజయానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం కూడా ఉంది. 234 నియోజకవర్గాలలో యువతీ యువకులు పాత్ర ప్రధానంగా ఉంది అని మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వీరి పాత్ర ద్వారానే విజయ్కి ఇంత ఘనమైన విజయం లభించిందనే విధంగా మనం చెప్తున్న విషయం, ఆ విధంగానే జరిగిన విషయం కూడా. 234 నియోజకవర్గాలలో ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంటిలో యువత కూడా వారు ప్రభావితం అయింది కాకుండా ఆ ఇంట్లో పెద్దలను, మహిళలను, ప్రతి ఒక్కళ్ళని, తల్లిదండ్రులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులను కావచ్చు, ప్రతి ఒక్కళ్ళను కూడా విజయ్ పార్టీ వైపు ప్రభావితం చేయటం అనేది ఇవాళ ప్రధాన అంశం. ఆ విధంగా ప్రభావితం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా తను విజయ్ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓట్లేసే విధంగా యువత పడిన కష్టం ఇక్కడ కనపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా యువత, ప్రతి ఒక్క యువకుడు, యువతి కూడా వారి కష్ట ఫలితమే విజయ్. ఇవాళ కొత్తగా పార్టీ పెట్టిన విజయ్కి ఇంత అగ్ర తాంబూలాన్ని తమిళనాడు ప్రజలు ఇచ్చారు అంటే అది గతంలో జరిగిన పరిస్థితి లేదు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక ఎన్టీఆర్ గారి టైంలో కావచ్చు, ఎంజీఆర్ గారి టైంలో కావచ్చు జరిగిన నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, రాజకీయాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ విజయం అనేది ఘన విజయంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇదే పరిస్థితుల్లో యువతీ యువకుల్లో ఇంత మార్పు రావడానికి కారణం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకు కారణాలు కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న పరిస్థితి కనపడతా ఉంది. వ్యతిరేకతకు అనేక కారణాల చేత ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచుకున్న యువత ఈ డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలే అధికార ప్రతిపక్షంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో 3వ పార్టీ, ప్రత్యామ్నాయ పార్టీ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. అది యువకుడై ఉంటే బాగుంటుంది. యువకుడైతే ప్రజా సమస్యలను, విద్యార్థుల సమస్యలను, యువకుల సమస్యలను, మహిళల సమస్యలను అర్థం చేసుకొని ముందుకు వస్తాడు అనే విధంగా వీరు భావించారా అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. ఈ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు అనే విధంగా డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు ఓటుకు నోటు ఇచ్చిన నేపథ్యంలో విజయ్ బాహాటంగానే చెప్పిన పరిస్థితి ఉంది. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మాకే వేయండి అనే విధంగా ఓటుకు నోటు ఇవ్వకుండా, ఓటుకు నోటు అనేది చూపించకుండా, ఓటుకు నోటు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకొని ఓటు మాత్రం మాకేయండి అనే విధంగా నినాదం చేయటం. యువకులు కూడా ఓటుకు నోటు ఇచ్చిన వాళ్ళకి కాకుండా వారి దగ్గర నోటు తీసుకొని జేబులో పెట్టుకొని ఓటును మాత్రం విజయ్కి వేసిన పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఓటుకి నోటు ఇవ్వనటువంటి పార్టీ ఇవాళ అఖండ విజయాన్ని సాధించింది. అఖండ తమిళనాడు చరిత్రను తిరగరాసింది అనే విధంగా ఇవాళ చెప్పుకోవచ్చు. ఆ విధంగా జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇవాళ మనం ఇంత విజయానికి కారణం యువత అని చెప్పుకుంటూ వస్తున్నాం. మనం
యువత ప్రతి ఒక్కళ్ళకి ఏ విధంగా ఈ సమాచారాన్ని అందించారు. యువత ప్రతి గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఇంత మార్పును ఏ విధంగా తీసుకురాగలిగారు అంటే కేవలం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా. వీరు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ అవినీతి అక్రమాలను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్కి వెళ్ళే విధంగా సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను ఉపయోగించి ఆ విధంగా వారు ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను సెల్ ఫోన్ ద్వారా ప్రజలకు అందించడం ద్వారా, ప్రజలు దాన్ని చూడడం ద్వారా ఈ వ్యతిరేకత, ఈ ప్రభుత్వ పాలన ఈ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రజలకు సమాచారాన్ని అందించడంలో విజయ్ వైపు ఉన్నటువంటి యువకులు సక్సెస్ అయ్యారు. విజయ్ కూడా సక్సెస్ అయిన నేపథ్యంలో ఇంతటి అఖండ విజయం సాధించారని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు విజయ్ గెలవడం జరిగింది. ముఖ్యమంత్రిగా అవుతున్న నేపథ్యంలో విజయ్ ముందు అనేక సవాళ్లు కనపడుతున్న నేపథ్యం. యువకులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మహిళలకు బంగారం కావచ్చు, సంక్షేమ పథకాలు ప్రతి విషయంలో కూడా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పుడు విజయ్ అందించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యం. అఖండ విజయాన్ని అందించిన ప్రజలు సంతృప్తికరంగా మంచి నాయకుడిని ఎన్నుకున్నామనే విధంగా ఇవాళ సాగాల్సిన పరిస్థితి, ఆ విధంగా పరిపాలన సాగించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే విషయంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సుపరిపాలన అందించే విధంగా విజయ్ ఎంతవరకు వెళ్తాడు, విజయ్ పాలన ఏ విధంగా ఉంటుంది, విజయ్ పాలన విషయంలో యువకులు ఆశించిన విధంగా మరి విజయ్ పాలన సాగిస్తాడా? యువకులకు, మహిళలకు, రాష్ట్ర ప్రజలకు, ప్రతి ఒక్కరికి, మత్స్యకారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా, రైతుకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన అందించే విధంగా విజయ్ ఏ విధంగా ముందుకెళ్తాడనే అనేది ఇవాళ విజయ్ ముందున్నటువంటి సవాళ్లు కనపడుతున్న నేపథ్యం. ఏ విధంగా అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు విజయ్ పాలన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పాలన చేయబోతున్నాడు, ఏ విధంగా సుపరిపాలన అందించబోతున్నాడు అనేది వేచి చూడాల్సిన విషయం.